ఐఎన్టీఆర్ మసాలా అభిరుచి టేస్టీ అండ్ వెరైటీ వంటలతో ప్రతిరోజు మిమ్మల్ని అలరిస్తున్న అభిరుచి ఈ రోజు కూడా సరికొత్త రెసిపీస్ తో రెడీగా ఉంది. సో లేట్ చేయకుండా ఇవాల్టి మన ప్రోగ్రామ్ లోని వంటలేంటో చూసేద్దామా? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. మరి వంటలు పిండి వంటలు సెగ్మెంట్ లో ఈ రోజు ప్రేక్షకులు ఎలాంటి రెసిపీని కోరుకుంటూ ఈమెయిల్ చేశారో ఇప్పుడు చూద్దాం. హాయ్ రాజు గారు. సో ఈరోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దామా? ఓకేనండి. ఓకే, సో తెనాలి నుంచి మెయిల్ వచ్చింది రాజు గారు. సుచిత్ర గారు మెయిల్ చేశారు. ఓకే. సో అరటి పువ్వుతో మనం ఏదైనా కాంబినేషన్ లో కర్రీ చేసుకుంటే ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు. అరటి పువ్వుతో చేసుకోవచ్చండి. అంటే మెయిన్గా మనం ఏంటంటే పెసరపప్పుతో చేసుకుంటే కొంచెం కమ్మగా, అంటే అరటి పువ్వుకు మనకు కొంచెం వగరు ఉంటుంది కదా. సో ఇలా పెసరపప్పు కాంబినేషన్ లో చేసుకుంటే కొంచెం బాగుంటుంది, అంటే కొంచెం కమ్మగా ఉంటుంది కదా. సో అలాగే కొద్దిగా టమాటో బేస్ లో మనం చేసుకుందాం. ఓకే ఓకే మరి అరటి పువ్వు పెసరపప్పు కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. అరటి పువ్వు పెసరపప్పు కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన అరటి పువ్వు 1 కప్పు, నానబెట్టిన పెసరపప్పు 1/2 కప్పు, తరిగిన టొమాటో 1, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, వెల్లుల్లి రెబ్బలు 4, పోపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజు గారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. అంటే ఇది కొంచెం మనకి ముద్ద కూర టైప్ లో వస్తుందా రాజు గారు? అవునండి. ఓకే. సో కొద్దిగా నూనె వేసుకొని. ఓకే. సో జనరల్ గా మనం పెసరపప్పు కాంబినేషన్ లో చేసుకునేవి ఐదర్ వేపుళ్ళు గానీ లేదా ఇట్లా కొంచెం ముద్ద కూర కాంబినేషన్ లో అయితే బాగుంటుంది కదా. అవునండి. సో దీంట్లో ముందుగా పోపు దినుసులు, ఈ డిష్ కోసం మనం కొంచెం ముందుగా ఏంటంటే అరటి పువ్వు కొంచెం ఉడికించి పెట్టేసుకోవాలి. కొద్దిగా పసుపు, ఉప్పు వేసి ఉడికించనమాట. ఓకే. సో దీంట్లో పోపు తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, అలాగే వెల్లుల్లి రెప్పలు కొద్దిగా మెదిపి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు. సో కొంచెం వేగాలి మనకు. సో అంటే దీంతో పాటు ఏంటంటే మనం 1 గంట ముందుగా కొంచెం పెసరపప్పు నానబెట్టి పెట్టేసుకుంటే తొందరగా నానిపోయి మనకు అది కూడా ఫాస్ట్గా అవుతుంది. సో పెసరపప్పు ఎలాగో మనకి తొందరగానే నానిపోతుంది కాబట్టి మనము మార్నింగ్ అలా కొద్దిగా వాటర్లో వేసేసి పెట్టేస్తే, మొదలు పెట్టకంటే కొంచెం ముందుగా మనం అలా నీళ్ళు పెట్టేస్తే మనకు ప్రాసెస్ చేసుకునే వరకు నానిపోతుంది. ఓకే. సో ఇది కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు అండి. సో ఈ పెసరపప్పు నానబెట్టుకొని చక్కగా వేగితే కూడా మనకి ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఎస్. సో ఇది కొంచెం మనకు వేగాలండి. ఓకే రాజు గారు, సో మేము చిట్కా చూసేస్తాము. ఓకే. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా: పెదాలు నల్లగా ఉన్నవారు కొబ్బరి నూనె పెదాలకు అప్లై చేసినట్లయితే పెదాలకు ఉన్న నలుపంతా పోయి మృదువుగా తయారవుతాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకేనండి. నెక్స్ట్ సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న అరటి పువ్వు. సో కొంచెం డ్రైగా కావాలంటే జస్ట్ ఇలా చేసేసుకోవచ్చు కదా, టమాటో లేకుండా. అవునండి. సో కొంచెం వేపుడులా వస్తుంది. లేదు కొద్దిగా కర్రీ టైప్ కావాలంటే ఒక టమాటో వేసుకుంటే సరిపోతుంది. ఈ మధ్య మార్కెట్స్ లో వాటిలో ఈ అరటి పువ్వులు కూడా బాగానే అమ్ముతున్నారు యాక్చువల్గా. సూపర్ మార్కెట్స్ లో కూడా మనకి దొరుకుతున్నాయి, ఈజీగానే దొరుకుతున్నాయి. ఇదివరకు అంత అంటే అరటి చెట్టు ఆగేలా ఇట్లా ఉన్న వాళ్ళు చేసుకునే వాళ్ళు. సో ఇప్పుడు ఈజీగానే మనకు మార్కెట్లో దొరుకుతున్నాయి కాబట్టి అందరు కూడా ట్రై చేయొచ్చు. ఓకే. సో ఇప్పుడు టమాటో ముక్కలు, ఓకే, అలాగే సరిపడా ఉప్పు,
సో కొద్దిగా కారం, ఓకే, అలాగే కొద్దిగా పసుపు అండి. సో ఆల్రెడీ మనం అరటిపూలో కూడా వేసుకున్నాం కదా, చూసి వేసుకోవాలి. పర్టికులర్గా ఇలాంటి వంటలు చేసుకునేటప్పుడు మనకి కూరగాయలతో కంటే కూడా ఇలా పప్పులు కానీ అంటే మోస్ట్లీ పప్పులతోనే సెట్ అవుతుందేమో కదా, లేదా ఏదైనా పౌడర్స్ లాంటివి యాడ్ అలా కూడా వేసుకోవచ్చు. వేరుశనగ పలుకుల పొడి కానీ, లేదా నువ్వుల పొడి కానీ, అలా ఏదైనా కొబ్బరి పొడి ఇట్లా ఆవు పెట్టి కానీ అట్లా అయితేనే బాగుంటుందేమో కదా. ఎందుకంటే వేరే కూరగాయలతో ఇది అంత బాగా బ్లెండ్ అవ్వదేమో, చాలా తక్కువ. అదే అంటే సెలెక్టివ్గా ఏదైనా ట్రై చేస్తే అప్పుడు తెలుస్తుంది Yes. ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఓకే, సో మూత పెట్టేసి మగ్గనిద్దాం. కొద్దిగా మగ్గనిచ్చేద్దాము. ఓకే, సో వెయిట్ చేద్దాం, చూద్దామా రాజు గారు. ఓకేనండి. ఓకే, ఓకే సరిపోతుందండి. ఇప్పుడు చివరిగా కొద్దిగా ధనియాల పొడి, బాగా దగ్గరగా అయిపోయింది కదా, మొత్తం కలిసిపోయింది. అవునండి. సో రెడీ. కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం. ఓకే, నైస్. పైనుండి కొద్దిగా కొత్తిమీర. ఓకే, ఓకే, సో Ready. అరటి పువ్వు పెసరపప్పు కూర రెడీ. ఓకే అండి, మరి అరటి పువ్వు పెసరపప్పు కూర రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. అరటి పువ్వు పెసరపప్పు కూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో నానబెట్టిన పెసరపప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన అరటి పువ్వు, టమాటో ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి ఉడకనివ్వాలి. చివరిగా ధనియాల పొడి వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే అరటి పువ్వు పెసరపప్పు కూర రెడీ. అరటి పువ్వు పెసరపప్పు కూర తయారీ విధానం చూసారు కదా, రాజుగారు టేస్ట్ చూద్దామా. ఓకేనండి. బాగుంది, సింపుల్ కర్రీ, మంచి టేస్టీగా. చాలా టేస్టీగా ఉంది. అంటే టొమాటో కూడా ఉంది కదా మనకి, అవునండి. ఆ పులుపు, ఈ పెసరపప్పు కమ్మదనం అదంతా యాడ్ అయ్యి చాలా టేస్టీగా ఉంది రాజుగారు. ఎస్ అండి. సో చూసారు కదండి, చాలా సింపుల్ రెసిపీ, టేస్టీగా ఉంది అండ్ హెల్దీ కూడా. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. పచ్చి పాలల్లో దూది ముంచి బాడీని తుడిచినట్లయితే మన బాడీకి ఉన్న మురికంతా తొలగిపోవడమే కాకుండా ఆ పాలు చర్మరంధ్రంలోకి చేరి చర్మం కాంతివంతంగా తయారవుతుంది. ఈ రోజు వంటలు పిండి వంటల్లో అరటి పువ్వుతో టేస్టీ రెసిపీ చూసారు కదండి. మరి మీరు కూడా ఏదైనా వంట నేర్చుకోవాలి అనుకుంటున్నారా? అయితే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్ లో ఈ రోజు మనం మిల్క్ మైసూర్ పాక్ తయారీ విధానం చూడబోతున్నామండి. మరి దీన్ని ఎలా తయారు చేసుకుంటారో మన షెఫ్ రాజు గారు చూపిస్తారు. సో రాజు గారు, ఇప్పుడు మిల్క్ మైసూర్ పాక్. అవునండి. సో మనకి అంటే మైసూర్ పాక్ కూడా ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు కదా. ఎస్. ఈ మిల్క్ మైసూర్ పాక్ కూడా కొంచెం అంటే ప్రాసెస్ అలాగే ఉంటుందా మనకి? ప్రాసెస్ కొంచెం ఆల్మోస్ట్ మైసూర్ పాక్ లానే ఉంటుంది. బట్ అక్కడ మనం మెయిన్ గా తీసుకునే ఇంగ్రీడియంట్స్ కొంచెం చేంజ్ గా ఉంటుంది. కొంచెం టైం తీసుకుంటుంది ఇది. అంటే కొంచెం ఆరడానికి, అది కొంచెం తొందరగా పొంగుతుంది మనకు, ఆ గుల్లగా వచ్చేది సో ఫాస్ట్ గా అవుతుంది. ఇది కొంచెం టైం తీసుకుంటుంది అనమాట. ఓకే, అంటే ఇది కొంచెం సాఫ్ట్ గా ఉంటుంది కదా మనకి. ఎస్ అండి. ఓకే ఓకే అండి, మరి మిల్క్ మైసూర్ పాక్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మిల్క్ మైసూర్ పాక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పాల పొడి 200 గ్రాములు, పంచదార 400 గ్రాములు, యాలకుల పొడి 1 టీ స్పూన్, నెయ్యి 200 గ్రాములు, మైదా 2 టేబుల్ స్పూన్లు. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ముందుగా మనం పాకం పట్టుకోవాలి. ఓకే, పంచదార కొంచెం నీళ్ళు వేయాలా? ఎస్ అండి.
అంటే ఎలాంటి పాకం రావాలి దీనికి? తీగ పాకం రావాలి. దీంట్లో మనం శనగపిండి వాడమా రాజు గారు? లేదండి, మిల్క్ పౌడర్, పాల పొడి వాడతాం. సో కొంచెం ఆ బ్యాండింగ్ మంచిగా బాగా రావడానికి మనం కొద్దిగా మైదా యూజ్ చేస్తాం. ఓహో, అంటే ఇప్పుడు మనకు బయట దొరికే వాటిలో కూడా శనగపిండి ఉండదా? ఉండదు. ఓ, ఇదే ఈ పాల పొడితోనే మిల్క్ పౌడర్తోనే చేస్తారు. అంటే మొత్తం మిల్క్ పౌడర్ అయినా అంటే మైదా కూడా యాడ్ చేస్తారా? కొద్దిగా మైదా యాడ్ చేస్తారు. కొద్దిగా మైదా, ఓకే. సో శనగపిండితో కూడా చేసుకోవచ్చు. సో అది మనకు రెగ్యులర్గా తినే మైసూర్ పాక్ టేస్ట్లో వస్తుంది. ఓహో, సో ఇది కొంచెం చేంజింగ్గా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఎంత చేసుకున్నా దీనికి ఆ పాల పొడే వాడాలన్నమాట. ఎస్. ఓ, ఈ పాల పొడి వేస్తే మనకి అది కొంచెం దగ్గరకు వస్తుందా రాజు గారు? వస్తుందండి. సో ఇటువైపు కొంచెం నెయ్యి కూడా పెట్టేసిద్దాం. సో దీంట్లో మనం కరిగిన నెయ్యి వేసుకోవాలండి, కరిగించింది. సో బాగానే పడుతుంది నెయ్యి అయితే. ఎస్ అండి. ఓకే, సో దీంట్లో ఏంటంటే మనం కరిగించిన నెయ్యి వేసుకుంటాం. సో మామూలు మైసూర్ పాకులో కూడా అలా వేసుకుంటాం. ఓకే, అంటే అందులో వేసేయకూడదా? లేదు. సో ఇవన్నీ మనం పాల పొడి, తర్వాత మైదా, యాలకుల పొడి ఇవన్నీ వేసిన తర్వాత చివరిలో ఫైనల్గా యాడ్ చేసుకుంటాం. అంటే ఇది మినిమం ఎంత టైం పడుతుంది మనకి ఆల్రెడీ ముక్కలుగా కట్ చేసుకోవడానికి? ఆరడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. ఓకే, సో ఇది రెడీ. సో ఇది సిమ్లో పెట్టేసేద్దాం. యాలకుల పొడి, ఓకే. సో మిల్క్ పౌడర్ అండి. సో వీటికి కొంచెం క్వాంటిటీస్ అనేవి చాలా కరెక్ట్గా తీసుకోవాలి. సో ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. చాలా అంటే జారుడుగా ఉంది కదా ఇది. అవునండి. సో ఇది ఆరడానికి ఎక్కువ టైం తీసుకుంటాం. సో దీంట్లో కొద్దిగా మైదా, ఓకే. సో జాగ్రత్తగా కొంచెం ఉండలు రాకుండా కలుపుతూ ఉండాలి. అంటే దీన్ని స్టవ్ మీదే మనము ఉంచి చేసుకుంటూ ఉండాలి రాజు గారు, దగ్గర పడేదాకా? అవునండి. ఓకే. కొంచెం లైట్గా మనకు కలర్ రావాలండి, కొద్దిగా చేంజ్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో అంటే మనం దీన్ని ఇలా తిప్పుతూనే ఉండాలా? ఎస్ అండి. సో పాల పొడి కదా, అడుగు పట్టే ఛాన్స్ ఉంటుంది. సో ఇంకొంచెం కలర్ చేంజ్ అవ్వాలి కదా రాజు గారు ఇది కొద్దిగా. సో మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. మనం కుంకుడికాయలతో స్నానం చేసేటప్పుడు కుంకుడికాయలలో 4 మందారాకులు వేసి నానబెట్టి తలస్నానం చేసినట్లయితే జుట్టు మృదువుగా తయారవుతుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. సో ఇప్పుడు కొద్దిగా నెయ్యి యాడ్ చేయండి. ఆ బ్రౌన్ కలర్ మనకి నేతితోనే వస్తుందా రాజు గారు? కొంచెం వేయించడం వల్ల కూడా కలర్ అనేది కొద్దిగా చేంజ్ అవుతుంది. సో ఇది కొంచెం అబ్జర్వ్ చేసిన తర్వాత మిగతాది కొంచెం కొద్దిగా. దీంట్లో ఎందుకంత ఎక్కువ నెయ్యే ఉంటుంది మనకి? సో నెయ్యి క్వాంటిటీ కొంచెం ఎక్కువనే పడుతుంది. మిల్క్ పౌడర్ మనం ఎంత తీసుకుంటామో నెయ్యి కూడా అంతే తీసుకుంటాం, ఈక్వల్ క్వాంటిటీలో. అదే అంటే స్వీట్ అనేది చాలా పట్టుకుంటే మొత్తం చేతికి అంత నెయ్యి అంటుతూ ఉంటుంది. సో ఆ మాత్రం ఉండాల్సిందే దీనికి. వేయనా? వేయండి. ఇదేదో బాగుంది. వేసేయండి. అంటే ఇప్పుడు నెయ్యి సరిపోయింది అనేది మనకి ఎలా తెలుస్తుంది రాజు గారు? అంటే క్వాంటిటీ ఇంకా ఎంత పడుతుందో అంత యాడ్ చేసేసుకోవటమేనా? అంతేనండి. ఇంకా ఎక్కువైంది తక్కువైంది అలా ఏమీ తెలియదా? లేదు. అంటే ఒక్కోసారి మనకు కొంచెం కలరు అది బాగా వచ్చేసి కొంచెం దగ్గర పడుతున్నప్పుడు తీసేసుకోవచ్చు. కొంచెం నెయ్యి తక్కువ కావాలి, ఎక్కువ తినలేము అనుకున్నప్పుడు అలా కూడా తీసేసుకోవచ్చు. వేయాలా రాజు గారు? కొద్దిగా అండి. ఓకే. కొంచెం ఇలా ఇంట్లో విస్క్ లాంటిది ఉంటే కొంచెం ఈజీగా అవుతుంది కలుపుకోవడం అనేది.
కొంచెం గుంట మూకుడు కూడా ఉంటే బాగుంటుందేమో కదా, బయట పడకుండా. బయట పడకుండా ఉంటుంది. అంటే ప్యాన్స్ లో కొద్దిగా ఇది బాగా గ్రీజీగా అయిపోయింది కదా. ఎస్ అండి. అది తిప్పుతుంటే ఆ డిజైన్ భలే వస్తుంది, కార్వింగ్ లాగా. సో ఇక్కడ స్టవ్ ఆపేసేసి ప్లేట్ ఇస్తారా? ఓహో, ఇప్పుడు ఇదంతా ఆరాలి కదా మనకి. ఎస్. కొంచెం నెయ్యి పెట్టేసుకుని ఇప్పుడు ఆ మిల్క్ మైసూర్ పాక్ స్మెల్ వస్తుంది. ఎస్ అండి. సో వేడి ఎక్కువ ఉంటుంది కాబట్టి కింద కొంచెం ఏదన్నా క్లాత్ వేసుకోవాలి. ఓకే. ఒక పూట అంతా పడుతుందా రాజుగారు ఇది ఆరాలంటే? లేదండి, 2:30 నుంచి ఒక 3 గంటల టైం పడుతుంది. 2:30 నుంచి 3 గంటలు. ఓకే. అదే, ఎందుకంటే చాలా సాఫ్ట్గా చాలా పల్చగా ఉంది కదా. అవునండి. మనం అంటే ఫ్రిడ్జ్లో అలా ఏమైనా పెట్టొచ్చా? పెట్టుకోవచ్చు. అంటే మళ్ళీ తడి అలా వచ్చి పాడవటం అలా ఏముండదుగా? ఏముండదండి. సో దీంట్లో పాకం కూడా మనం తీగ పాకం తీసుకున్నాం కాబట్టి సరిపోతుంది. అది కూడా షుగర్ కూడా మనకు ప్రిజర్వేటివ్ కదా, సేమ్ ప్రాబ్లం లేదు. ఓకే. సో ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం కట్ చేసుకో. గోరువెచ్చగా ఉన్నప్పుడు ఘాట్లు పెట్టేసుకుని మొత్తం చల్లారిన తర్వాత పీసెస్లో తీసేసుకోవాలి. కానీ ఇప్పుడు మనకి మరి అంత టైం లేదు కదా, ఎలా ఇలాగే తినేద్దామా? సో నేను ముందుగా కొన్ని చేసి పెట్టాను. ఓ, ఓకే. ఓహో, సో ఇలా పీసెస్లా వచ్చేస్తాయి మనకు. నైస్. సో మనకి అంటే ఒక 1 డే అయిపోతే ఇవి చక్కగా ఇలా కొంచెం పీసెస్ గట్టి పడతాయి. దీన్ని బట్టి వచ్చేస్తుంది అనమాట. అవునండి. బాగుంది రాజు గారు. ఓకే. ఓకే. సో మనకి ఇలా రెడీ ఇలా రెడీ అయిపోతాయి. ఓకే. సో మనం కాస్త అది మనకి ఆరడానికి ఒక 3 నుంచి 4 గంటలు టైం పడుతుంది కాబట్టి కొద్దిగా చేసుకున్న తర్వాత ఇంకా దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఇలా పక్కన వదిలేసి మధ్య మధ్యలో చూసుకుంటూ కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. ఓకే, నైస్. దాన్ని అలా ఉంచేద్దామా? ఓకే అండి. ఓకే. సో ఇప్పుడు కార్వింగ్ చూపించేస్తారా రాజుగారు? తప్పకుండా. ఏం చేస్తున్నారు ఈరోజు? సింపుల్గానే చేస్తున్నాను. కీరా రౌండ్ స్లైసెస్ చేసేసి మనం ఒక ట్రీ షేప్లో అరేంజ్ చేసుకుంటాం. ఓకే. సో ఎన్ని కావాలో అన్ని స్లైసెస్ కట్ చేసేసుకోవాలి ముందుగా. సో స్లైసెస్ తర్వాత మధ్యలో మెయిన్ స్టెమ్లా ఉంటుంది కదా, సో దాని కొరకు గ్రీన్ చిల్లీ తీసుకున్నాను. ఓకే. సో ఇలా వచ్చేస్తుంది. సో దీన్ని ముందుగా ప్లేట్లో అరేంజ్ చేసుకున్నాం. మనకు కొంచెం సపరేషన్ కావాలంటే కింద అది క్యారెట్ కూడా ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకోవచ్చు కదా రాజు గారు? పెట్టుకోవచ్చండి, అది మన చాయిస్ అండి. ఓకే. ఓకే, మిల్క్ మైసూర్ పాక్ రెడీ.
ఓకే అండి, మరి మిల్క్ మైసూర్ పాక్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మిల్క్ మైసూర్ పాక్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో పంచదార వేసి తగినన్ని నీళ్లు పోసి తీగ పాకం రానివ్వాలి. దీనిలో యాలకుల పొడి, పాల పొడి, మైదా వేసి దగ్గర పడినివ్వాలి. తర్వాత కరిగించిన నెయ్యి కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి. ఆపై నెయ్యి రాసిన ప్లేట్ లోకి తీసుకొని సమంగా పరిచి కాస్త చల్లారనిచ్చి ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేసుకుంటే మిల్క్ మైసూర్ పాక్ రెడీ. మిల్క్ మైసూర్ పాక్ తయారీ విధానం చూసారు కదా. చాలా టేస్టీగా ఉంది. సేమ్ మనకి ఇంచుమించు బయట కొనుక్కున్న దాని టేస్ట్ లాగే ఉంది. యాక్చువల్గా నాకు బయట మిల్క్ మైసూర్ పాక్ ఇష్టం లేదు, కానీ ఇది చాలా టేస్టీగా ఉంది రాజుగారు. అంటే చాలా సింపుల్ గా చేసుకున్నా అంటే కొంచెం ప్రాసెస్ ఉంటుంది, ఆరడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. అవును, అదొక్కటే. అంటే మనకు కొన్ని స్వీట్స్ ఫాస్ట్గా అవుతాయి, కొన్ని లేట్ అవుతాయి కదా. సో అలాగే ఇది ఆరడం తప్పితే ఇంట్లో చేసుకున్నది చాలా టేస్టీగా ఇలా మనం చేసుకున్నది చాలా టేస్టీగా అనిపిస్తుంది నాకు. అవునండి, బాగుంది రాజుగారు. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి మిల్క్ మైసూర్ పాక్ తయారీ విధానం. మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. మన డైనింగ్ టేబుల్ ఈగలు దోమలు లేకుండా నీట్గా ఉండాలి అంటే డైనింగ్ టేబుల్ మీద కొద్దిగా పుదీనా ఆకులు వేసి ఉంచాలి. ఇలా చేసినట్లయితే ఆ సువాసనకి ఈగలు దోమలు చేరకుండా ఉంటాయి. మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంటలో ఈరోజు పార్టిసిపెంట్స్ చేసే వెరైటీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే అండి, మరి మన పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీ ఊరించే వంటలు చేయడానికి. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? నా పేరు సబిత. సబిత గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? హిమాయత్ నగర్. హిమాయత్ నగర్. ఓకే, హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరేంటి? కవిత. కవిత, మీరు ఎక్కడి నుంచి? హిమాయత్ నగర్ నుంచి. సేమ్ ప్లేస్. సేమ్ ప్లేస్. మీ ఇద్దరు పరిచయం ఉంది అయితే? ఇద్దరు సిస్టర్స్. మా సిస్టర్స్. ఓన్ సిస్టర్స్. ఓన్ సిస్టర్స్. ఓ, సో రెడీ ఇద్దరు కూడా మరి? రెడీ అండి. సో ఫస్ట్ ఈ రోజు మెయిన్ ఇంగ్రీడియంట్ చూసేద్దాము. సో దీంట్లో వచ్చే ఐటమ్స్ మీరు వంట చేయాలన్నమాట. ఓకే. ఓ, పచ్చి బఠానీలు. అవును. సో ఇవి ఉడికించినవి. అవును. ఏదైనా టేస్టీగా మీకు తెలిసిన వంట చేసేయచ్చు. సో ఇంకా బఠానీ అంటే మనము ఎందులో వేసినా టేస్ట్ చాలా ఎక్కువ వాడుతూ ఉంటారు కదా అందరూ. కాకపోతే ఏంటంటే మనం కొద్ది కొద్దిగా అలా వేస్తూ ఉంటాం. ఇక్కడ ఈ రోజు ఏంటంటే బఠానీ అనేది కొంచెం దాని టేస్ట్ అనేది ఎక్కువ తెలిసేలా ఉండాలన్నమాట. ఓకేనా? సో ఫాస్ట్ గా ఆలోచించండి ఏం చేయొచ్చు బఠానీతో. ఓకే. రెడీ. ఏంటి ఆలోచించారు సబిత? క్యారెట్ బఠానీ కర్రీ. క్యారెట్ బఠానీ కర్రీ, టేస్టీ కాంబినేషన్. సో చేసేస్తారా ఫస్ట్ మీరు? చేసేస్తాను. ఓకే. ఓకే, మరి క్యారెట్ బఠానీ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. క్యారెట్ బఠానీ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన పచ్చి బఠానీలు 1 కప్పు, ఉడికించిన క్యారెట్ ముక్కలు 1 కప్పు, ఉడికించిన స్వీట్ కార్న్ 1/2 కప్పు, టొమాటో పేస్ట్ 1/2 కప్పు, ఉడికించి మెదిపిన బంగాళదుంప 1, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, జీలకర్ర 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో సబిత స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ఓకే. ఓకే, ముందు మనం ప్యాన్ లో కొద్దిగా నూనె పోసుకోవాలి. ఒక 2-3 టేబుల్ స్పూన్స్. ఆయిల్, ఉల్లిపాయలు ఎంచుకోవాలి. ఆవాలు జీలకర్ర ఏం ఫస్ట్ వేయరా? జీలకర్ర వేసుకుందాం. ఓకే. ఫస్ట్ తర్వాత ఉల్లిపాయలు, ఇది ఎలా కొంచెం గ్రేవీ టైప్ లో వస్తుందా లేకపోతే? కొంచెం గ్రేవీ టైప్ లోనే వస్తుంది. ఓకే. ఓకే, ఇది కొద్దిగా ఇలాగే అవుతుండగా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకో. కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. ఓకే. ఒక 5-6 పచ్చిమిరపకాయలు వేసుకుందాం. కొద్దిగా చిటికెడు ఉప్పు వేద్దాం, త్వరగా బ్రౌన్ వేగడానికి అని లైట్గా. సో క్యారెట్ ముక్కలు కూడా ఉడికించేసి పెట్టారా? క్యారెట్ ముక్కలు కూడా ఉడికించి పెట్టేస్తాను. తర్వాత క్యారెట్ వేసుకోవాలి. సో ఉడికించుకున్న క్యారెట్
ఒక 2 మినిట్స్ అయ్యాక బఠానీ కూడా అందులోనే వేసుకుందాం. ఓకే, బఠానీ ఇందులో అయిపోతే ఎక్కడ వేస్తాం ఏమిటి, పక్క ప్యాన్ వేస్తాం. సో బబిత ఏం చేస్తుంటారు మీరు? నేను టీచర్నండి. టీచర్. ఓ నైస్. ఏ సబ్జెక్ట్ టీచ్ చేస్తుంటారు? ఇప్పుడు నేను ప్రీ ప్రైమరీ వాళ్ళకి టీచ్ ప్రీ చేస్తాను. ప్రైమరీ. ఓకే ఓకే. సో నెక్స్ట్ ఏం వేద్దాం? మనము బఠానీ వేసుకున్న ఉడికించుకున్న బఠానీ కలిపేసాం. మీ ఇద్దరేనా సిస్టర్స్, ఇంకా ఉన్నారా? ఇద్దరమే ఉన్నాం. ఇద్దరే. ఓకే. అన్నయ్య ఉన్నారు మాకు. అన్నయ్య. కొద్దిగా లైట్గా పొటాటో కూడా, బంగాళాదుంప కూడా వేసుకుందాం లైట్గా, జస్ట్ గ్రేవీ కోసం. ఓకే. సో ఉడికించేసిన బంగాళాదుంప, ఉడికించుకున్న బంగాళాదుంప. తర్వాత అందులో ఫస్ట్ గరం మసాలా వేసుకుందాము, ఒక 1/2 టీ స్పూన్. తర్వాత జీలకర్ర పొడి వేసుకుందాం. ఓకే. ఇప్పుడు ధనియా పౌడర్ వేసుకుందాము. ఓకే. ఇది యాక్చువల్లీ డ్రైగా ఉన్నా కూడా బాగానే ఉంటుందేమో. అవును, కొంచెం పూరీలోకి చపాతీలోకి కావాలంటే కొంచెం గ్రేవీ టైప్లో కావాలంటే బాగుంటుంది. అదే అలాంటి వాటికంటే కొద్దిగా మనకి అలా ఉంటే బాగుంటుంది కదా. అవును, రైస్లోకి అయితే ఇలా అయినా కలిపేసి ఇలా అయినా కలిపేసుకోవచ్చు. నెక్స్ట్ ఏం వేద్దాం? టమాటా ప్యూరీ వేసుకుందాం. కొద్దిగా నీళ్ళు ఏమైనా కావాలా? అవసరం. కొంచెం పెరుగు వేసుకుందాం. అవును, ఆల్రెడీ టమాటో గ్రేవీ వేసారుగా, కొద్దిగా పులుపుకి మళ్ళీ పెరుగు కూడా కొంచెం అవసరం పడుతుంది, ఎందుకంటే అన్ని స్వీటే కదా, మనకు క్యారెట్ స్వీట్ ఎక్కువగా ఉంటుంది కదా, కొద్దిగా అలా వస్తే టేస్ట్ బాగుంటుంది. ఓకే. సో ఇప్పుడు ఏంటి? వాటర్. ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేయాలి. చూసుకోండి నేను కావాలా. చాలు, సరిపోతుంది. కొద్ది కారం వేసుకుందాం. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొద్ది తక్కువనే పడుతుంది కారం పొడి. తర్వాత సాల్ట్ కూడా వేసుకుందాం. పిల్లలకి చెప్పి పాఠాలు ఇక్కడ కూడా అలాగే చెప్తున్నారు. ఓకే. సో ఉప్పు కారం అయిపోయింది. కలిపేసాయి. కొంచెం దగ్గర పడితే తీసేసుకోవచ్చు కదా. అవునండి. ఓకే, బాగుంది కలర్ఫుల్గా. ఆ కార్న్ ఎప్పుడు వేసుకుంటాం? నేను గార్నిష్ కోసం తీసుకున్నాను. దీంట్లో వాడటానికి కాదు. ఓకే ఓకే. ఇలా ఇందులో వేసుకున్నా బాగుంటుంది, కానీ అంటే మళ్ళీ ఎక్కువ వెజిటేబుల్స్ అయిపోతాయి. ఇది ఆల్రెడీ స్వీటే ఉంది కదా క్యారెట్, మళ్ళీ స్వీట్ కార్న్ అంటే మళ్ళీ స్వీట్ ఎక్కువగా అయిపోతుంది. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుందామండి. ఇప్పుడు అయిపోయినట్టేనండి. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే సరిపోతుంది. ఓకే. ఇందులో గార్నిష్ కోసం కొద్దిగా స్వీట్ కార్న్, కొద్దిగా కొత్తిమీర. రెడీ అయిపోయిందండి క్యారెట్ బఠానీ కర్రీ. ఓకే, టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా. క్యారెట్ బఠానీ కర్రీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. క్యారెట్ బఠానీ కర్రీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన క్యారెట్ ముక్కలు, ఉడికించిన పచ్చి బఠానీలు వేసి వేగాక ఉడికించి మెదిపిన బంగాళదుంప, గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి వేగనివ్వాలి. తర్వాత టొమాటో పేస్ట్, పెరుగు వేసి కొద్దిగా నీళ్లు పోసి కారం, ఉప్పు వేసి ఉడకనివ్వాలి. ఆపై ఉడికించిన స్వీట్ కార్న్, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే క్యారెట్ బఠానీ కర్రీ రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా.
గొంతు నొప్పి దగ్గుతో బాధపడుతున్న వారు లవంగాన్ని బొగ్గన పెట్టుకుని ఆ రసాన్ని మింగుతూ ఉన్నట్లయితే గొంతు నొప్పి దగ్గు నుండి ఉపశమనం కలుగుతుంది. ఓకే అండి, మరి క్యారెట్ బఠానీ కూర తయారీ విధానం చూసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ వంట చూద్దాం. సో కవిత గారు రెడీయా? మీరు రెడీ అండి. మీరేం చేస్తారు? బఠానీ పన్నీర్ కర్రీ. బఠానీ పన్నీర్ కర్రీ. ఓకే ఓకే, మరి బఠానీ పన్నీర్ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బఠానీ పన్నీర్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన పచ్చి బఠానీలు 1 కప్పు, వేయించిన పన్నీర్ ముక్కలు 1 కప్పు, జీడిపప్పు కొద్దిగా, టొమాటోలు 2, ఉల్లిపాయ 1, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర 1/2 టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. ఓకే, సో స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేయండి. కొద్దిగా ఆయిల్ తీసుకొని ప్యాన్ లో పోసుకోవాలి. ఓకే, నూనె కాగాక కొద్దిగా ఆవాలు. మీరు టీచరేనా? లేదండి, హౌస్ వైఫ్. ఆవిడ అలా చెప్పారని మీరు కూడా అలాగే చెప్తుంటే డౌట్ వచ్చింది. మామూలుగా మాట్లాడుతూ చేయొచ్చు, అదేదో అప్పచెప్పినట్టు చెప్పక్కర్లేదండి. ఆవాల తర్వాత జీలకర్ర ఓకే కొద్దిగా. అదేం పేస్ట్? ఇందులో టమాటా, కాజు, ఉప్పు, కారం, పసుపు అన్ని కలిపి పేస్ట్. ఉల్లిపాయ కూడా, ఉల్లిపాయ అన్ని కలిపి పేస్ట్ చేశాను. ఓకే, ఈ ఉల్లిపాయ టమాటా ఏమైనా వేయించుకోవాలా లేకపోతే పచ్చి వల్ల వేసేసుకోవటమేనా? కొంచెం వేయించుకోవాలి, ఆయిల్ లో పేస్ట్ చేసేసుకోవాలి. వేసేసేయండి. సో మనకి ఇదంతా కొంచెం మగ్గనివ్వాలి, మసాలా టైప్ లో వస్తుంది. ఓకే, సో ఇంకా ఉల్లిపాయలు అవి సపరేట్ గా కాకుండా అన్ని అందులోనే పేస్ట్ లో వేసేసుకోవాలన్నమాట. కొంచెం ఆయిల్ లో వేయించేసుకొని వేసేసుకోవాలి. ఆయిల్ లో వేయించి పేస్ట్ చేసేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేద్దాం. కొంచెం 2 మినిట్స్ వేగాక కొంచెం జీలకర్ర పొడి. ఓకే, ఓకే, తర్వాత ఇలా వేగిన ఉడికించిన బఠానీ కూడా వేసుకోవాలి. దీంట్లో వేసేసుకోవాలి. మీరు హౌస్ వైఫ్ అన్నమాట? నాకు శారీ షాప్ కూడా ఉంది. శారీ షాప్ బిజినెస్ కూడా. ఓకే, మీ వారు ఏం చేస్తుంటారు? తను స్టోర్ మేనేజర్. పేరు? లోకేష్ గారు. పిల్లలు ఉన్నారా? 2 పిల్లలు. ఏం చదువుతున్నారు? ఒక అమ్మాయి LKG, ఒక అమ్మాయి ఫస్ట్ క్లాస్. ఓ, పేర్లేంటి? నిహారిక, శ్రీనిత్య. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ టైం యాడ్ చేద్దామండి. పన్నీర్ యాడ్ చేద్దాం. సో అది ఆల్రెడీ కొద్దిగా వేయించారా? ఆల్రెడీ కొంచెం నేతిలో లేకపోయినా ఆయిల్లో కూడా వేయించుకోవాలి. మన చాయిస్. సో ఎక్కువ కాకుండా జస్ట్ అలా కొద్దిగా వేయించాలి. అంటే మరి ఎక్కువ వేయించినా కూడా కొద్దిగా గట్టిగా అయిపోయినట్టు. ఒక 2 మినిట్స్ మూత పెట్టేద్దామా? తొందరగా మగ్గుతుంది. సో చూద్దామా? చూద్దామండి. ఇది బాగా వేగిపోయింది. సో మనకు కొంచెం ఎక్కువ గ్రేవీ టైప్ లో కావాలి అంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇందులో కొంచెం గరం మసాలా. ఓకే, ధనియా పౌడర్ కూడా కొంచెం కొద్దిగా. ఓకే, మనం యాక్చువల్గా ఈ పౌడర్స్ ఇవన్నీ కూడా ముందు యాడ్ చేసుకున్న పేస్ట్ లో కలిపేసి అలా వేసుకున్నా బానే ఉంటుంది. అంటే అన్ని కలిపి చక్కగా వేగిపోతాయి. మనకి వీటికి కూడా ఫ్లేవర్స్ అన్ని పట్టేస్తాయి. మా పిల్లలకి ఇలా బాగా ఇష్టం అండి. ఇలా చేస్తేనా? రెడీ అండి. ఇలాంటి కాంబినేషన్స్ మనకి దేంట్లోకైనా కూడా బాగుంటుంది. రైస్ లో కూడా బాగానే ఉంటుంది. చపాతీ లాంటి వాటిలో ఇంకా టేస్టీగా ఉంటుంది. ఓకే, ఫైనల్ గా కొంచెం కొత్తిమీర. వేడి వేడిగా పన్నీర్ బఠానీ కర్రీ రెడీ. నైస్.
ఓకే అండి, మరి బఠానీ పన్నీర్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బఠానీ పన్నీర్ కర్రీ తయారు చేసే విధానం: ముందుగా టొమాటో, జీడిపప్పు, ఉల్లిపాయ వేయించి ఉప్పు, కారం, పసుపు కలిపి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర పొడి, ఉడికించిన పచ్చి బఠానీలు వేసి వేగనివ్వాలి. తర్వాత వేయించిన పన్నీర్ ముక్కలు వేసి మగ్గాక గరం మసాలా, ధనియాల పొడి, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బఠానీ పన్నీర్ కర్రీ రెడీ. ఓకే, మరి బఠానీతో 2 వంటలు తయారీ విధానం చూసారు కదా. సో రాజు గారు టేస్ట్ చూద్దామా? ఓకే అండి. సో ఫస్ట్ ఏది టేస్ట్ చూద్దాం? క్యారెట్ కాంబినేషన్. బాగుంది. ఎక్కువ వెజిటబుల్స్ ఇవి బాగా తగులుతున్నాయి. టేస్టీగా ఉంది. సో నెక్స్ట్ పన్నీర్ కాంబినేషన్. బాగుందండి. వెరైటీ టేస్ట్లో ఉంది యాక్చువల్గా. పేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా చేశారు కదా. ఉల్లిపాయ, టొమాటో, జీడిపప్పు. అంటే కొంచెం క్రీమీగా, కొద్దిగా మసాలా ఫ్లేవర్తో బాగుంది. రెండు కూడా బాగున్నాయి. సో రెండింటిలో ఏది ఎక్కువ బాగుంది అనేది రాజు చెప్తారు. సో ఇద్దరు కూడా బాగానే చేస్తారండి బఠానీతో. సో ఇక్కడ అలా క్యారెట్ కాంబినేషన్లో కొంచెం కమ్మకమ్మగా, కొంచెం స్వీట్ కార్న్ కూడా మధ్యలో యాడ్ చేశారు. సో మసాలా ఘాటు కొంచెం ఎక్కువగా తెలుస్తుంది దీంట్లో. కొంచెం పొడి బాగానే యాడ్ చేశారు. సో అలాగే ఇక్కడ ఆ పేస్ట్ వల్ల కొంచెం డిఫరెంట్ టేస్ట్ అనేది వచ్చింది. సో రెండు డిష్లు చాలా బాగున్నాయి. సో రెండుకంటే కొంచెం బెటర్గా పన్నీర్ కాంబినేషన్. సో కవిత గారు విన్నర్ అనమాట. ఎంతైనా ఎక్స్పీరియన్స్ ఎక్కువ కదా. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. సో కంగ్రాట్స్ కవిత గారు. థ్యాంక్ యూ. చాలా బాగుంది, టేస్టీగా ఉంది కర్రీ. చపాతీ లాంటి వాటిల్లోకి చాలా మంచి కాంబినేషన్ యాక్చువల్గా. సో కవిత గారు, మీకు ఈటీవీ అభిరుచి నుంచి ఈ సారీ గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ మేడం. యూ వెల్కమ్. సో సవిత, మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్. థ్యాంక్ యూ. సో యూ వెల్కమ్ అండ్ థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా పార్టిసిపేట్ చేసినందుకు. మాకు కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు అభిరుచికి చాలా థ్యాంక్స్ అండి. ఓకే అండి, యూ వెల్కమ్. ఓకే అండి, మరి చూసారు కదా బఠానీతో ఇవాళ ఊరించే వంటల్ని. రెండు కూడా టేస్టీగా ఉన్నాయి, మీరు కూడా ట్రై చేసి చూడండి. మరి అలాగే ఊరించే వంట సెగ్మెంట్లో పార్టిసిపేట్ చేయాలంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం MTR మసాలా వారి చిట్కా. మనం కాఫీ డికాషన్ తయారు చేసేటప్పుడు అందులో మామూలు పంచదారని కాకుండా వేయించిన పంచదారని కలిపినట్లయితే ఆ కాఫీ డికాషన్ చిక్కగా ఉండటమే కాకుండా మంచి టేస్టీగా కూడా ఉంటుంది. ఓకే అండి, మరి వాళ్ళ 4 వెరైటీ వంటలు చూసారు కదా. మరి ఈ రోజు మనం చూసిన వంటల్లో ఎలాంటి పోషక విలువలు ఉన్నాయో మన న్యూట్రిషనిస్ట్ డాక్టర్ అరుణ గారు చెప్తారు. ఇప్పుడు చూద్దాం. ఈరోజు పిండి వంటలు చూసిన అరటి పువ్వు పెసరపప్పు కూరలోని పోషకాలు ఏంటో తెలుసుకుందాం. అరటి పువ్వు, పెసరపప్పు, వెల్లుల్లి. ఎప్పుడైనా ఏదైనా సింప్లిసిటీతో సింపుల్గా ఉందనుకోండి, అక్కడ వంట విషయంగా ఎస్పెషలీ అక్కడ పోషక విలువలు చాలా ఎక్కువ ఉన్నట్టు. అరటి పువ్వు, పెసరపప్పు కాంబినేషన్ కూడా ఎంత బాగుందంటే, ఎప్పుడు మనం ఏం చేసే కాంబినేషన్ ఇది. ప్రోటీన్తో పాటు ఒక వెజిటబుల్. ఆ వెజిటబుల్ కూడా మనం ఒకే రకమైన వెజిటబుల్ రోజు తింటే కూడా మనకు అది యూజ్ ఉండదండి. అంటే హ్యూమన్ బీయింగ్ ఇంటెస్టైన్స్ ఎలా క్రియేట్ అయ్యాయంటే, మనకు రకరకాల పోషక విలువలు కావాలి, రకరకాల విటమిన్స్ కూడా దానికి కావాల్సిన మోతాదులో మనం తీసుకోవాలి, అంటే బాడీకి కావాల్సిన మోతాదులో. సో ఈ వివిధ రకాల విటమిన్స్, మినరల్స్ మనకు అందాలి, చేరాలి అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్, డిఫరెంట్ న్యూట్రియంట్స్ మన బాడీలో ఉండాలి. సో అరటి పువ్వు అలాంటిది. అరటి పువ్వుకి, అరటికాయకి, అరటి పండుకి చాలా తేడా ఉంటాయి, అంటే పోషక విలువల్లో. సో అరటి పువ్వులో ఏముంటుంది ఎక్కువగా అంటే పీచు పదార్థం, విటమిన్ C అండ్ ఐరన్ ఉంటుంది. అరటి కాయకు వచ్చేసరికి ఇంకొంచెం ఎక్కువ అయిపోతుంది ఐరన్. అరటి పండు వచ్చేసరికి వేరే కొన్నివి కూడా మనకు యాడ్ అయిపోతూ ఉంటుంది. సో ఎక్కడికక్కడ దానికి ఆ పోషక విలువలు, అంటే మనకు పీచు అరటి పువ్వులో ఎక్కువ ఉంటుంది అరటి పండు కంటే కూడా. సో పీచు ఎక్కువగా ఉన్నప్పుడు ఒకసారి మనం అరటి పువ్వు తీసుకోవాలి, ఒక్కోసారి అలా ఒక్కొక్కసారి ఒక్కొక్కటి తీసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది.
అండ్ ఐడియల్ కాంబినేషన్ కూడా ప్రోటీన్తో పాటే పెసరపప్పు లాంటిది. చాలా బాగుందండి అరటి పువ్వు పెసరపప్పు కూర. నెక్స్ట్ స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన మిల్క్ మైసూర్ పాక్. ఇప్పుడు ఇందాక ఎంత బాగుంది కాంబినేషన్, సూపర్గా ఉందని చెప్పాను. మిల్క్ పౌడర్, షుగర్, మైదా, నెయ్యి. ఇందులో మిల్క్ పౌడర్, షుగర్, మైదా 3 కూడా మనం కంప్లీట్గా అవాయిడ్ చేయాల్సిన ఐటమ్స్. టోటలీ ప్రాసెస్డ్ ఫుడ్స్. సో ఇందాక అరటి పువ్వు పెసరపప్పు కూర ఎంత బాగుంది కాంబినేషన్ అన్నాను, ఈ కాంబినేషన్ అంత డేంజరస్ అండి. ట్రాన్స్ ఫ్యాట్స్ అని ఒక విధమైన ఫ్యాట్స్ క్రియేట్ అవుతాయి ఇలాంటి డైట్స్ మూలాన. అంటే బాడీకి అర్థం కాని ఫ్యాట్ అనమాట. అలాంటప్పుడు ఏమవుతుందంటే దాని మూలంగానే మనకు ఈ హార్ట్ అటాక్స్ ఇవన్నీ కూడా ఎక్కువ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో నెక్స్ట్ పూరించే వంటలు చూసిన బఠానీ పన్నీర్ కర్రీ, అలాగే క్యారెట్ బఠానీ కూర. బఠానీ పన్నీర్ కర్రీలో బఠానీలు అంటే గ్రీన్ పీస్, పన్నీర్, టొమాటోస్, ఆనియన్, జీడిపప్పు కలిపి పేస్ట్. సో పేస్ట్ ఈజ్ అ బెటర్ థింగ్. ఉల్లిపాయలు అలా ఫ్రై చేసుకొని మనం కట్ చేసుకొని ఫ్రై చేసుకోవడం బెటరా అంటే, ఏదైనా కట్ చేసుకున్నా పేస్ట్ చేసుకున్నా ఎక్కువ టైం ఫ్రై చేస్తే మాత్రం అగైన్ ఇట్స్ అ వేస్ట్. ఉల్లిపాయల్లో ఉన్న ఔషధ గుణాలన్నీ మనం పోగొట్టేసినట్టే. సో ఆ ఫ్రైయింగ్ కూడా దర్ ఇస్ అ టైం అండి, మనకు తెలిసిపోతుంది ఆయిల్ విడిపోయినప్పుడు. ఇలా చిన్న చిన్న మనకు సూచనలు అనేవి ఉంటాయి కదా, అంతవరకు మనం పాటిస్తే బాగుంటుంది. హౌస్ ద కాంబినేషన్? బఠానీ పన్నీర్ ఎలాంటి కాంబినేషన్ అంటే, బఠానీలో మనకు ప్రోటీన్ మరీ ఎక్కువగా లేదు కాబట్టి పన్నీర్తో తీసుకున్నా పర్వాలేదు, చక్కగా హెల్దీగా ఉంటుంది. దాన్ని మనం వెజిటబుల్ కేటగిరీలో కూడా చేర్చొచ్చు కాబట్టి బఠానీల్ని ఒక వెజిటబుల్ ఒక ప్రోటీన్ తీసుకున్నట్టు అవుతుంది. బట్ అందులో కూడా ప్రోటీన్ ఉంటుంది. సో క్యారెట్ బఠానీ కూర కూడా బాగుందండి కాంబినేషన్. క్యారెట్ బఠానీలు, మళ్ళీ టొమాటోస్, పెరుగు. సో ఈ కాంబినేషన్ కూడా మనకు హెల్దీగా, అంటే పెరుగు మూలంగా మళ్ళీ ప్రోటీన్ వస్తుంది కాబట్టి ఇది కూడా చాలా హెల్దీగా ఉందనే చెప్పాలి. సో ఎప్పుడు మనం ఇలాంటి కాంబినేషన్స్ చూస్ చేసుకోవాల్సిన ఇంపార్టెన్స్ చాలా ఉంటుందండి. ఇప్పుడు విడిగా తీసుకుంటే ఒక రకమైన బెనిఫిట్స్ ఉంటాయి, కాంబినేషన్ తీసుకుంటే తక్కువ కుకింగ్ టైం, తక్కువ ప్రిపరేషన్ టైంతో మనకు కావాల్సిన పోషక విలువలు ఈజీగా వస్తాయి. ఇది చాలా డిఫికల్ట్గా కాంప్లికేటెడ్ విషయం ఏం కాదు, కానీ సింపుల్గా మనం ఇలా డే టు డే ప్లానింగ్లో మనం దాన్ని మీట్ అవ్వచ్చు. సో ఇవాళ మీరు చక్కగా కాంబినేషన్స్ అనేది చూశారు. అరటి పువ్వు పెసరపప్పు కూర సూపర్బ్ కాంబినేషన్, బఠానీ పన్నీర్ కర్రీ ఇది కూడా చాలా బాగుంది, క్యారెట్ బఠానీ కూర. సో ఈ 3 కూడా మనం చక్కగా అలవాటు చేసుకోవచ్చు, అంటే రోజువారీ డైట్లో ఇన్కార్పొరేట్ చేసుకోవచ్చు. చాలా బాగుంది. మిల్క్ మైసూర్ పాక్ మాత్రం రేర్గా, స్వీట్స్ ఎలాగూ అవాయిడ్ చేయమని చెప్తూ ఉంటాం కదా, తక్కువ తీసుకుంటే మంచిది. పూరించే వంట సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం మీకు రావట్లేదా? అయితే మీకు తెలిసిన ఒక రుచికరమైన వంటని మాకు ఈమెయిల్ ద్వారా గానీ లేదా లెటర్ ద్వారా గానీ రాసి పంపించండి. అలా రాసి పంపిస్తే కూడా మీకు ఒక మంచి బహుమతి ఉంటుంది. రాజుగారు, ఈ రోజు 2 కూడా చాలా బాగున్నాయి మీరు చేసినవి. ఒక స్వీట్ అండ్ ఇంకొక కర్రీ. మిల్క్ మైసూర్ పాక్ అనేది మనం జనరల్ గా ఎప్పుడు షాప్స్ లోనే కొనుక్కుంటూ ఉంటాం కదా. అవునండి. కానీ ఇంట్లోనే చక్కగా ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు అని మీరు చేసి చూపించిన విధానం బాగుంది. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది రాజుగారు. ఓకే అండి. సో మరి చూసారు కదండి వాళ్ళ 4 వంటల్ని. మీరు కూడా అన్ని నోట్ చేసుకోండి, ట్రై చేయండి. మరి అలాగే మా ప్రోగ్రామ్ పై మీ సలహాలని, సూచనల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఓకే, మరి ఇది వాళ్ళ మన MTR మసాలా అభిరుచి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మీరు మెచ్చే మరిన్ని టేస్టీ వంటలతో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్, బాయ్.